సంగీత దర్శకుడు ఇళయరాజా అంటే తెలియని వారుండరు. ఈయన సమకూర్చిన బాణీలు అంటే ఇష్టపడని వారు ఉండరు. తెలుగు సినిమాలలో చాలామంది హీరోలకు సంగీతం అందించారు ఈయన. కొన్ని సినిమాలు ఈయన సంగీతంతోనే సూపర్ హిట్ అయినవి ఉన్నాయి. ఈ వీడియోలో టాప్ 4 హీరోస్ అయినటువంటి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ల చిత్రాలకు ఇళయరాజా సంగీతం అందించిన ఆ మూవీస్ లిస్ట్ ఏంటో చూద్దాం పదండి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసుకుంటే చాలానే ఉన్నాయి. వీరి కాంబినేషన్లో చాలా సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. ఆ చిత్రాలు రాక్షసుడు, అభిలాష, జగదేక వీరుడు, అతిలోక సుందరి, రుద్రవీణ, ఛాలెంజ్, కొండవీటి దొంగ, మరణ మృదంగం, మంత్రిగారి వియ్యంకుడు, జ్వాల, రుద్రనేత్ర, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, ఆరాధన. దాదాపు అన్ని సినిమాల్లో సాంగ్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా జగదేక వీరుడు, అతిలోక సుందరి, కొండవీటి దొంగ సాంగ్స్ ఇప్పటికీ ఎవర్గ్రీనే. నెక్స్ట్ నటసింహం, బాలకృష్ణ, ఇళయరాజా కాంబో మూవీస్ చూసుకుంటే వీరి కాంబోలో కేవలం 3 సినిమాలు వచ్చాయి. ఆ చిత్రాలు ఆదిత్య 369, రక్తాభిషేకం, శ్రీరామరాజ్యం. వీటిలో ఆదిత్య 369, శ్రీరామరాజ్యం సినిమాలోని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. నెక్స్ట్ కింగ్ నాగార్జున మూవీస్ చూసుకుంటే శివ, కిల్లర్, గీతాంజలి, చైతన్య, నిర్ణయం, ఆఖరి పోరాటం, సంకీర్తన. వీటిలో అన్ని సాంగ్స్ సూపర్ హిట్సే. గీతాంజలి మూవీలోని సాంగ్స్ క్లాసిక్గా నిలిచాయి. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్, ఇళయరాజా కాంబో మూవీస్ చూసుకుంటే చంటి, చినరాయుడు, ప్రేమ, చిన్నబ్బాయి, స్వర్ణకమలం, కూలీ నంబర్ 1, బొబ్బిలి రాజా, సూర్య ఐపీఎస్. ఇళయరాజా వెంకీ కాంబో సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్ళ కాంబోలో వచ్చిన అన్ని సాంగ్స్ సూపర్ హిట్సే. ప్రతి సినిమాలో పాటలు అద్భుతంగా ఉంటాయి. బొబ్బిలి రాజాలో సాంగ్స్ ఇప్పటికీ ఎవర్గ్రీనే. కూలీ నంబర్ 1లోని కొన్ని సాంగ్స్ ఇప్పటికీ చార్ట్ బస్టర్స్గా నిలిచాయి. చంటీలో సాంగ్స్ గురించి చెప్పుకుంటే ఈ మూవీకి మెయిన్ అసెట్టే సాంగ్స్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.